హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ వరల్డ్. ఈరోజు మీరు వినబోతున్న కథ బేతాళ కథ. 3 తలల రాక్షసుడు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగానే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అచంచలమైన నీ పట్టుదల, దృఢచిత్తం, కఠోర శ్రమ అబ్బురపరుస్తున్నాయి. ఏ శత్రువు మీద పగ సాధించడానికి నువ్వు ఇలా శ్రమ పడుతున్నావో తెలీదు. అయినా ఈ పట్టుదల కార్యం సాధించేంత వరకు ఇలాగే చెక్కు చెదరకుండా నిలబడుతున్నావా, లేక మధ్యలోనే నీరు గారిపోతుందా అన్న సందేహం కూడా కలుగుతున్నది. ఎందుకంటే ఎవరి మనసు ఎప్పుడు ఎలా మారిపోతుందో చెప్పడం కష్టం. మానవులు చపల చిత్తులు. పరిస్థితులను బట్టి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. ఆగర్భ శత్రువులు సైతం క్షణంలో మిత్రులుగా మారిపోతూ ఉంటారు. అప్పుడు పగ సాధించడానికి పడిన శ్రమ అంతా వృధా అయిపోతుంది. నీకు తగు హెచ్చరికగా ఉండేందుకు ఒక రాక్షసుడికి జడ్చుకుని హఠాత్తుగా తన మనసు మార్చుకున్న సింహభూపతి అనే రాజకథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. వింధ్యాగిరి రాజ్యం రాజు శివపద్ముడు ధర్మప్రభు. ఆయన పరిపాలనలో రాజ్యం సుభిక్షమై ప్రజలు సుఖ సంతోషాలతో జీవించసాగారు. వింధ్యాగిరికి సమీపాన నిసారణ్యం అనే దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో అమూల్యమైన వనమూలికలు ఉండేవి. వాటి కోసం వింధ్యగిరి వైద్యులు తరచూ అడవికి వెళ్ళి వస్తూ ఉండేవారు. అటువంటిది ఉన్నట్టుండి నిసారణ్యంలోకి అతి భయంకరమైన 3 తలల రాక్షసుడు వచ్చి నివాసం ఉంటున్నాడని వదంతులు వినిపించాయి. దాంతో వైద్యులు నిసారణ్యం దిశగా వెళ్ళటం మానుకున్నారు. ఆ వదంతులు రాజు చెవిన కూడా పడ్డాయి. ఆయనకు సమర్థులైన వేగులు కొందరిని పిలిచి అందులో నిజ నిజాలు తెలుసుకురమ్మని పంపాడు. వెళ్ళిన వేగులు వారం రోజులు తిరిగి వచ్చి, మహారాజా, నిసారణ్యంలో 3 తలల రాక్షసుడు సంచరిస్తున్న మాట నిజం. మేము వాణ్ణి కళ్ళారా చూశాము అని చెప్పారు. నిజం తెలుసుకున్న శివపద్ముడు ఆ రాక్షసుడి పీడ విరగడ చేయటం ఎలాగా అని ఆలోచిస్తూ, ప్రస్తుతానికి నిసారణ్యం వైపు వెళ్ళవద్దని ప్రజలకు చాటింపు వేయించండి. అటువంటి పరిస్థితుల్లో వింధ్యగిరి రాజ్యం ఒక వింత వ్యాధి ప్రబలింది. ఊపిరి పీల్చడం కష్టమై పిల్లలు, వృద్ధులు మరణించసాగారు. శివపద్ముడు ఆస్థాన వైద్యులను పిలిపించి ఆ వ్యాధికి స్వత్వరం ఔషధం కలుపుకోమని ఆదేశించాడు. వైద్య గ్రంథాలు పరిశీలించిన ఆస్థాన వైద్యులు, రాజా, ఈ వ్యాధికి అవసరమైన ఔషధం తయారు చేయడం కనుగొన్నాము. అయితే అందుకు అవసరమైన నవసంజీవిని మూలికలు నిసారణ్యంలో కానీ దొరకవు. 3 తల రాక్షసుడు సంచరిస్తూ ఉండటం వల్ల మేము ఆ ప్రాంతానికి వెళ్ళటం ప్రాణాంతకం కదా అని భయం వ్యక్తం చేశారు. వాళ్ల మాటల్లో నిజం గ్రహించిన శివపద్ముడు అప్పటికి మౌనం వహించాడు. కానీ రోజు రోజుకి రాజ్యంలో మరణాల సంఖ్య ఎక్కువ కావడం ఆయనకి ఎంతో వ్యాధి చెందాడు. దానిని గురించి బాగా ఆలోచించి శివపద్ముడు ప్రాణానికి తెగించి తానే అడవికి వెళ్ళి నవసంజీవిని మూలికలు తీసుకురావాలని సంకల్పించాడు. అయితే ఈ విషయం బయటకు వెల్లడిస్తే మహారాణి, మంత్రులు, ప్రజలు తనను ఆటంకపరుస్తారని భావించి శివపద్ముడు రహస్యంగా అడవికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. ఆయన ఆస్థాన వైద్యులను పిలిపించి నవసంజీవిని మూలికలు ఎలా ఉంటాయో, నిసారణ్యంలో అవి ఎక్కడ దొరుకుతాయో వాకబు చేసి వివరాలు క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. ఒకనాటి రాత్రి శివపద్ముడు అంతఃపురం నుంచి రహస్యంగా అశ్వధృతుడై బయలుదేరిపోయి నిసారణ్యం చేరాడు. నిసారణ్యంలోకి ప్రవేశించిన మహారాజు వైద్యులు చెప్పిన సంజీవనగిరి సమీపంలో ఒక ఊడల మర్రి చెట్టు కింద ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్న 3 తలల రాక్షసుని చూసి విస్తుపోయాడు. తపోశాలి అయిన 3 తలల రాక్షసుడి నుంచి తనకు ఎటువంటి ప్రమాదము జరగదని ఆశించాడు. శివపద్ముడు గుర్రాన్ని దూరంగా ఒక చెట్టుకు కట్టేసి 3 తలల రాక్షసుడు తపస్సుకు భంగం కలగకుండా అతడు కళ్ళు తెరిచే వరకు ఓపిగ్గా అక్కడే కూర్చున్నాడు. కొంతసేపటికి కళ్ళు తెరిచిన రాక్షసుడు శివపద్ముని చూసి, చాలా కాలానికి కనిపించిన నరుడివి, ఇంతకు ఎవరు నువ్వు, ఎందుకొచ్చావు అని ప్రశ్నించాడు. శివపద్ముడు వినయంగా రాక్షసుడికి నమస్కరించి, రాక్షసోత్తమా, నా పేరు శివపద్ముడు, వింధ్యగిరి రాజ్య పాలకుణ్ణి. ప్రస్తుతం రాజ్యంలో ఒక వింత వ్యాధి ప్రబలి ప్రజలు మరణిస్తున్నారు. ఆ మరణాలు ఆపటానికి అవసరమైన నవసంజీవిని మూలికలు ఇక్కడ సంజీవగిరిలో ఉన్నాయని వాటి కోసమే వచ్చాను అని చెప్పాడు. అందుకోసం రాజువైన నువ్వే స్వయంగా రావాలా? వైద్యులు, భటులు లేరా అని ప్రశ్నించాడు రాక్షసుడు ఆశ్చర్యంతో. ఈ అడవిలో నువ్వు సంచరిస్తున్న విషయం తెలిసి ఇక్కడికి రావటానికి ఒక్కరూ సాహసించటం లేదు, అందుకని నేనే బయలుదేరాల్సి వచ్చింది అన్నాడు శివపద్ముడు. నీకు ప్రాణభయం లేదా అని అడిగాడు 3 తలల రాక్షసుడు. ప్రజల క్షేమం రాజుగా నా ప్రథమ కర్తవ్యం, అందుకు ప్రాణాలు ఇవ్వడానికైనా నేను సిద్ధం అన్నాడు శివపద్ముడు. రాక్షసుడు రాజు వంక ప్రశంసగా చూశాడు. అంతలో దూరంగా గుర్రపు డెక్కల చప్పుడు వినిపించింది.
రాక్షసుడు శివపద్ముడు వస్తున్నదెవరా అని అటుకేసి చూశారు. కొద్ది క్షణాల్లో అశ్వరుధుడై వ్యక్తి వారి దగ్గరికి వచ్చి అతన్ని విక్రమపురి రాజు సింహపూతిగా సింహదత్తుడు గుర్తించాడు. వింధ్యగిరి విక్రమపురి రాజ్యాల మధ్య 3 తరాల శత్రుత్వం ఉన్నది. ధర్మ నిరుతుడైన శివపద్ముడు సింహాసనం అధిష్ఠించగానే సింహభూపతితో స్నేహానికి ప్రయత్నించాడు. అయితే సింహభూపతి శివపద్ముణ్ణి ఆగర్భ శత్రువుగా పరిగణించి స్నేహాన్ని తిరస్కరించాడు. సహాయం దొరికితే వింధ్యగిరిని కలుపుకుని లేదా నాశనపరిచి పగ సాధించడానికి పథకాలు ఆలోచిస్తున్నాడు. రాక్షసుడి దగ్గరున్న శివపద్ముణ్ణి సింహభూపతి గుర్తించి ఏసడింపుగా చూసి రాక్షసుడి వైపు తిరిగి నీతో మాట్లాడాలని వచ్చాను అని చెప్పాడు. వచ్చిన పని చెప్పు అన్నాడు రాక్షసుడు. నీతో ఏకాంతంగా మాట్లాడాలి అన్నాడు సింహభూపతి. ఆ మాట విన్న రాక్షసుడు శివపద్ముడితో రాజా నువ్వు వెళ్ళి మూలికలు సేకరించుకునిరా అన్నాడు. రాజు సంజీవని గిరికేసి వెళ్ళాడు. అప్పుడు సింహభూపతి రాక్షసుడితో మిత్రమా, శివపద్ముడు నాకు ఆగర్భ శత్రువు. ఇప్పుడు అతని రాజ్యంలో ఒక వ్యాధి ప్రబలి ప్రజలు మరణిస్తున్నారు. ఆ మరణాలు ఆపటానికి అవసరమైన నవసంజీవిని మూలికలు సంపాదించడానికి శివపద్ముడు అరణ్యానికి బయలుదేరిన సంగతి తెలిసి నీ వద్దకి వచ్చాను. అవి అతడికి దక్కకుండా చూడు అన్నాడు. అందువల్ల నీ కోరికే ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నించాడు రాక్షసుడు. సంజీవని మూలికలు దొరకకపోతే వింధ్యగిరి రాజ్యం క్రమంగా శ్మశానంగా మారుతుంది. నా పగ చల్లారుతుంది అని చెప్పాడు సింహభూపతి ఆవేశంతో. నీ కోరిక తీరిస్తే మరి నాకేమిస్తావు అని అడిగాడు రాక్షసుడు. నువ్వు కోరిన కోరిక అది ఎటువంటి కోరికైనా తీరుస్తాను అన్నాడు సింహభూపతి ఉత్సాహంతో. నా ఆకలి తీర్చడానికి ప్రతిరోజు ఒక మనిషిని నీ రాజ్యం నుంచి నా దగ్గరికి పంపగలవా అన్నాడు రాక్షసుడు. సంతోషంగా పంపగలను అన్నాడు సింహభూపతి క్షణం కూడా ఆలోచించకుండా. ఆలోగా శివపద్ముడు నవసంజీవిని మూలికలతో అక్కడికి చేరాడు. 3 తలల రాక్షసుడు సింహభూపతి వైపు ఆగ్రహంగా చూసి నీ వంటి మూర్ఖుణ్ణి నేనింతవరకు చూడలేదు. శివపద్ముని పాదాలకు నమస్కరించి తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో అని హుంకరించాడు. క్షణం ఆలోచించిన సింహభూపతి శివపద్ముడితో నన్ను క్షమించు అని ఆయనకు పాదాభివందనం చేసి మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. శివపద్ముడు 3 తలల రాక్షసుడికి నమస్కరించి రాక్షసోత్తమా, నేను ఒక సహాయం కోరి నీ వద్దకు వస్తే నువ్వు 2 సహాయాలు చేశావు. నీకు నా జన్మాంతం కృతజ్ఞుణ్ణి అన్నాడు. నీ ధర్మనిరతి క్షాగనీయం. ఇప్పుడు నేను నిసారణ్యం వదిలి మరొక అరణ్యానికి వెళ్తున్నాను అంటూ పెద్ద పెద్ద అంగులు వేసుకుంటూ అక్కడి నుండి బయలుదేరాడు. శివపద్ముడు నవసంజీవిని మూలికలతో రాజ్యం చేరాడు. బేతాళుడి కథ చెప్పి రాజా, రాక్షసుడు అడిగిన నరమాంసం పంపటానికి సైతం సంబంధించిన సింహభూపతిని 3 తలల రాక్షసుడు మూర్ఖుడివి అని ఎందుకు నిందించాడు? ఆనాళ్లు ఆగర్భ శత్రువుగా భావించిన శివపద్ముడికి సింహభూపతి ఎందుకు పాదాభివందనం చేశాడు? రాక్షసుడికి భయపడేలా చేశాడా? నవసంజీవిని మూలికలు సంపాదించడానికి అనుమతించడం రాక్షసుడు చేసిన తొలి సహాయం. మరైతే శివపద్ముడు ప్రస్తావించిన 2వ సహాయం ఏమిటి? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు శివపద్ముడు ప్రజల ప్రాణాలు కాపాడటానికి తన ప్రాణం పణంగా పెడితే సింహభూపతి తన తాతల తండ్రుల నాటి పగ తీర్చుకోవటానికి తన రాజ ప్రజల ప్రాణాలను బలి చేయటానికి పూనుకున్నాడు. అందుకే రాక్షసుడు సింహభూపతిని మూర్ఖుడవని నిందించాడు. రాక్షసుడు మందలింపుతో ఆలోచనలో పడిన సింహభూపతి ఆ నిజం గ్రహించబట్టే శివపద్ముడికి క్షమాపణ చెప్పి పాదాభివందనం చేశాడు. రాక్షసుడికి భయపడి కాదు, పశ్చాత్తాప హృదయుడైన సింహభూపతి భవిష్యత్తులో శివపద్ముడితో వైరం మాని స్నేహంగా మసులుకుంటాడు. అదే రాక్షసుడు చేసిన 2వ సహాయం. ఇకపోతే తపస్సు చేసుకుని 3 తలల రాక్షసుడు నరమాంసం కోరడం సింహభూపతిని పరీక్షించడానికే కానీ నిజంగా కాదు. వింధ్యగిరి ప్రజలు తన ఉనికిని తెలుసుకుని భయపడుతున్నారు గనక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథకు ఆధారం గుండ్రాతి సుబ్రహ్మణ్యం గౌడ్ గారి రచన. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్కి చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. బాయ్ బాయ్.